ఫ్రెండ్స్, మన రాజధాని ప్రాంతంలోని రాజధాని నిర్మాణ పనులు చాలా వేగంగా ఫాస్ట్గా స్టార్ట్ చేస్తున్నారండి. అందులో భాగంగానే ఈరోజు మన ఏదైతే గతంలో 2019లో అప్పటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరిగిన నిర్మాణ పనులు ఏదైతే ఐకానిక్ టవర్స్ ర్యాప్ట్ ఫౌండేషన్లో వాటర్ నిలిచి ఉందో వాటిని తొలగించే ప్రక్రియలో భాగంగా డీవాటరింగ్ పనులు చేస్తున్నారు. చూడండి, అది కనిపించేది హైకోర్టు అండి. ఇదంతా వాటర్ చూడండి. ఈ వాటర్లో కింద అడుగున ర్యాప్ట్ ఫౌండేషన్ వేయడం జరిగింది. అప్పుడు ఈ ర్యాప్ట్ ఫౌండేషన్కి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఘనత కూడా రావడం జరిగిందండి. ఈ పెద్ద ట్రాక్టర్లు అమర్చి ఏదైతే ఈ ర్యాప్ట్ ఫౌండేషన్లో ఉండే వాటర్ని ఈ ప్రస్తుతానికి ఒక 2 ట్రాక్టర్లు పెట్టి వాటి హెవీ డీవాటరింగ్ ఇంజిన్ అమర్చి దాని ద్వారా మొత్తం వాటర్ని డీవాటరింగ్ చేసి కాలువల ద్వారా కృష్ణా నదిలో కలిపే ప్రయత్నం చేస్తారండి. ఇందులో భాగంగానే ఇవంతా ప్రస్తుతానికి డే అండ్ నైట్ వర్క్ జరుగుతున్నాయి. ఈ సోమవారం తర్వాత ఈ సంఖ్య పెంచి వీటిని కనీసం 10 దాకా ఈ ట్రాక్టర్ని ఇంజిన్స్ని ఏర్పాటు చేసి తద్వారా మొత్తం ఇందులో వాటర్ అంతా డీవాటరింగ్ చేసి మొత్తం ఖాళీ చేసే ప్రయత్నం చేసి దాని తర్వాత వర్క్స్ స్టార్ట్ చేసే ప్రక్రియ స్టార్ట్ చేస్తారంటండి. ఈ డీవాటరింగ్ వర్క్స్ సంబంధించి టెండర్స్ని మన ఏపీసీఆర్డీ వారు నవంబర్లో టెండర్స్ పిలువగా నెల్లూరుకు చెందిన పృథ్వీరాజ్ కన్స్ట్రక్షన్ వారు ఈ టెండర్ని తగ్గించుకోవడం జరిగిందండి. దాదాపు 75 లక్షల అంచనా దీనికి టెండర్ పిలవడం జరిగింది. ఈ వాటర్ మొత్తం దాదాపు ఒక 60 టీఎంసీ వరకు ఈ టవర్స్లో ఉంటుందని అంచనా వేశారు. వీటిని తొలగించడానికి దాదాపుగా 45 రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారండి. ఈ నీటిలో మునిగిన ప్రాంతంలో ఒక గ్యాట్ టవరు, 4 హెచ్ఓడి టవర్స్, ఒక హైకోర్టు కాంప్లెక్స్ నిర్మించడానికి ప్లాన్ చేశారండి. అందులో పూర్తిగా ర్యాప్ట్ ఫౌండేషన్ వేశారు. అప్పట్లో ఈ డీవాటరింగ్ ద్వారా వచ్చే ఈ వాటర్ని ఈ పైపుల ద్వారా డైరెక్ట్గా పాలవాగులో కలిపే ప్రయత్నం చేశారు. పాలవాగు కూడా కొంచెం టైట్ అవ్వడంతో ఆ నీటిని మరలా కాలువల ద్వారా మన కృష్ణా నదిలో కలిపే ప్రయత్నం చేస్తున్నారండి. ఈ హెచ్ఓడి టవర్స్, ఈ ర్యాప్ట్ ఫౌండేషను ఇవన్నీ కూడా గత 5 సంవత్సరాలుగా నీట మునిగి ఉండడంతో గత పాలకుల వల్ల వాటిని ఒక 3 నెలల క్రితమే ఏపీసీఆర్డీ వారు మద్రాసు ఐఐటి బృందం వారిని పిలిపించి వీటి పటిష్టత ఎలా ఉందో చెక్ చేయడం జరిగిందండి. ఈ ర్యాప్ట్ ఫౌండేషన్ కానీ, ఇందులో టవర్స్ కానీ, వీటిలో ఉండే మెటల్స్ ఎటువంటి ప్రాబ్లం లేదని వారు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగిందండి. నిర్మాణాలు ఎటువంటి చిక్కు చెదరలేదని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ డీవాటరింగ్ తర్వాత కూడా వారిని పిలిపించి మరలా ఒకసారి చెక్ చేయడం జరుగుతుందని అంటున్నారండి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.